ఫేర్ థర్డ్ ఎడిషన్లో ఇంతమంది పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ షెఫ్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి టాలెంట్ని లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకోవటం ఈరోజు చాలా సంతోషం. ఇలాంటి ఈవెంట్స్ వల్ల మనకి తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉందో, మన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాపులరైజ్ చేసి వీళ్ళని మన వాళ్ళకే కాకుండా బయట దేశం మొత్తం అండ్ ఆల్సో వరల్డ్ మొత్తంలోకి మన తెలంగాణ కుజిన్ని ఫేమస్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. మన ఫుడ్ ఫేర్ 2026 థర్డ్ ఎడిషన్ జూలై 2 నుంచి జూలై 4 వరకు హైటెక్స్ హాల్ 1 and 3 లో జరగబోతుంది. దీంట్లో ఫుడ్ ఎగ్జిబిటర్సే కాకుండా ఈసారి కాటా తెలంగాణ షెఫ్స్ అండ్ ఆంధ్ర షెఫ్స్ అసోసియేషన్ నుంచి షెఫ్ డెమో, షెఫ్ కాంపిటీషన్స్, అలానే సెమినార్ కూడా జరగబోతుంది. I'm very happy to announce that Honorable Prime Minister of Government of India is scheduling a visit to ICR Indian Institute of Millet Research, the Global Center of Excellence, which he has dedicated in 2023, the millet year. So he will be coming here on any day from 20 to 30 of August. The date is not fixed. Today we have got this news. సో అందరూ ఫుడ్ అఫేర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే వంట అనేది కిచెన్లో స్టార్ట్ అవ్వదండి. అది రైతు విత్తనం వేసినప్పటి నుంచి తర్వాత దాన్ని రకరకాల ప్రోడక్ట్స్ చేస్తుంటారు. మనం ఒక రొట్టె చేసుకోవాలంటే కూడా పూర్తి సంవత్సరం పొడుగునా ప్యాకెట్ చింపినప్పుడు మనకి ఆ ఫ్రెష్ రొట్టె అది రావడానికి ఎంతోమంది ఇండస్ట్రీస్ అంటే ఫుడ్ ప్రాసెసర్స్ ఉంటారు. షెఫ్ తన మ్యాజికల్ హ్యాండ్స్ తోటి రకరకాల ఫుడ్ క్రియేట్ చేస్తారు. కానీ ఒక ఫ్యామిలీ తిని హెల్తీగా ఉండాలి అంటే ఆ ఫుడ్ అన్నీ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి.